కనిపిస్తుంది. అదొకసారి చూద్దాం. మాజీ సీఎం జగన్ కు ఏపీ హైకోర్టు అయితే ఊట కల్పించింది. పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆయన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాదు రెన్యువల్ టైం ను 5 ఏళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు అడ్డు తొలగినట్లు అయిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, అంటే పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందా కాదా అన్న ఒక ఉత్కంఠత కొనసాగింది. ఈ నేపథ్యంలో జగన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. అంటే సంజయ్, ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది 1 year కి, అది 5 ఏళ్లకు కావాలని ఆయన కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. కోర్టు తీర్పు ఇవాళ ఇచ్చింది. మొన్న విచారణ జరిగిన తర్వాత రిజర్వ్ లో పెట్టిన తర్వాత ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్పోర్ట్ 5 ఏళ్లకు కావాలని అడగడం జరిగింది. అంటే ప్రతిసారి విదేశీ పర్యటనకు లేకపోతే లండన్ టూర్ కు వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకోవడం, ఏడాదికి రెన్యువల్ చేసుకోవడం, ఇదంతా కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి 5 ఏళ్లకు ఒకసారి కావాలని అడగడంతో అది పెండింగ్ లో పెట్టారు సిబిఐ కోర్టు వ్యవహారానికి సంబంధించి. దాన్ని కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఇవాళ తీర్పు ఇచ్చింది. 5 ఏళ్ళు పాస్పోర్ట్ ఇవ్వచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదండి. దీంతో 5 ఏళ్ళకి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. బహుశా ఆయన వచ్చే వారం లండన్ బయలుదేరి వెళ్తారు. లండన్ లో కొన్ని కుటుంబ సభ్యులు ఇతరత్ర కార్యక్రమాల వల్ల లండన్ టూర్ ముగిసిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.